నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తే అంటే అదేదో సామెత అన్నట్టు లేస్తే మంచిది కాదన్నట్టు ఖచ్చితంగా ఈసారి నేను వస్తే 2 నెలల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా జైళ్ళల్లో ఉంటారని చెప్పేసి అని చూసాం. దీనికి తగ్గట్టుగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీరు ముగ్గురు కూడా సమాధానం చాలా ఘాటుగా అయితే ఇచ్చారు. ఇదంతా పక్కన పెడితే ఇటు వైసీపీ నుంచి జగన్ మాటలు చూసాం. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ ఈ రాష్ట్రానికి సంబంధం లేనటువంటి పక్క రాష్ట్రమైనటువంటి ఒక తెలంగాణ ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు కేసీఆర్ కూడా చంద్రబాబు నాయుడు గారి పైన మాట్లాడడం చూస్తున్నాం. వాస్తవానికి చురకలు అంటించడం అనేది జగన్మోహన్ రెడ్డికే కాకుండా ఖచ్చితంగా కేసీఆర్కి ఇంకా గట్టి కూడా అంటించాలని చెప్పి ఆంధ్ర ప్రజలు కోరుకుంటున్నారు. సో నిజంగా ఏంటి అంటే వీళ్ళిద్దరు ధోరణి ఇట్లా చూడడాన్ని ఎలా చూడాలంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే రోజు బయటకు వచ్చాడు కేసీఆర్ అంటేనే అందరూ ఈ ముక్కోడు తిక్కోడికి హ్యాపీ బర్త్డే చెప్పడానికి వచ్చాడని కొంతమంది, తాగింది దిగిపోయి ఫామ్ హౌస్ లోంచి బయటకు వచ్చాడని కొంతమంది, లేదు జగన్మోహన్ రెడ్డి బర్త్డే గిఫ్ట్, ఆయనకి గిఫ్ట్లు అంటే చాలా ఇష్టం. ఎలాంటి గిఫ్ట్లు అంటే ఎవరినైనా తిట్టడం, స్వయంగా రోజా గారికి చెప్పి స్టేజ్ మీద చంద్రబాబుని తిట్టాలంట నువ్వు అని చెప్పి పెద్ద ఆయన చెప్తాడు, మనం విన్నాం. ఇలాగ ఎవరినైనా తిట్టడం, వాళ్ళ పుట్టినరోజు రోజున వాళ్ళని ఏదన్నా మర్చిపోలేని ఒక భయంకరమైన సిచ్యువేషన్ తీసుకెళ్ళటం, ఇట్లాంటి చాలా అవలక్షణాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి. అట్లానే ఈయనకున్న అవలక్షణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు రోజున బయటకు వచ్చి అసలు ఇతను కూతుర్ని పట్టించుకోవాలా, కొడుకుని పట్టించుకోవాలా, తెలంగాణ ప్రజల్ని పట్టించుకోవాలా, మరి ఏది పట్టించుకోని కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కోసం బయటికి ఎందుకు వచ్చాడంటే ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనం అయిపోవటానికి పునాది వేస్తున్నాడు. గతంలో వేశారు, ఏ విధంగా కారణమయ్యారు 5 సంవత్సరాలు చూసాము. అక్కడ అభివృద్ధి జరగకూడదు, దాన్ని మనం అభివృద్ధిగా మార్చుకోవాలంటే ఏం చేయాలి అనే ఆలోచనలో వాళ్ళు ఏ విధంగా అన్ని అక్కడ ఉన్న కంపెనీలన్నీ హైదరాబాద్కి ఎలా లాక్కొచ్చారో కూడా చూసాం. అయితే మరి కేసీఆర్ మాట్లాడిన మాటలు, నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ రోజున పరిపాలన గురించి మాట్లాడటం నిజంగా అవివేకంతో మాట్లాడా, ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడా అంటే ఆయన మాట్లాడిన మాటలన్నీ కాసేపు పక్కన పెట్టి అసలు కేసీఆర్ ప్రజలకి కొన్ని ఆన్సర్ చేసుకోవాల్సి ఉంది. ఏంటి అంటే నా తెలంగాణ అని చెప్పేసి ఈయన రకరకాలుగా కొట్లాడి తెలంగాణ తెచ్చానంటాడు కదా, మరి ఆయన కుటుంబ సభ్యులు ఎవరూ చనిపోవాలి, మరి దానికి సమాధానం చెప్పాలి. తర్వాత తెలంగాణ అని చెప్పేసి పార్టీ పెట్టి నువ్వు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఆ పార్టీ ఈ రోజున ప్రాంతీయ పార్టీనా జాతీయ పార్టీనా నువ్వు సమాధానం చెప్పాలి. అదే జాతీయ పార్టీ అయితే గనక నీకు ప్రాంతాలతో నీకు సంబంధం లేదు, అసలు ఈ రోజున ఏ ప్రాంతీయ పార్టీ గురించి మాట్లాడే హక్కు అర్హత నీకు లేదు. ఎందుకంటే నువ్వు మోసం చేసావు, లిటరల్లీ నిట్ట ముంచేసావు తెలంగాణ రాష్ట్రాన్ని. మరి ఎవరైతే నీకు కన్న కూతురు కవిత గారు నీ పార్టీలోంచి బయటకు వచ్చి మీ మీద ఈ రోజున అస్త్రాలని శస్త్రాలని విజృంభిస్తుంది, మరి వాటన్నిటికీ ఆన్సర్ చేయాలి. మరి నీకు ఇంట్లో సమాధానం చెప్పలేక వీధికొచ్చి ఈ విధమైన వీధి భాగోతాలు అనాలా ఏమనాలో తెలియని పరిస్థితుల్లో నువ్వు మాట్లాడుతూ రకరకాల ఆటలాడుతున్నట్లుగా రకరకాల ఏదేదో మాట్లాడుతున్నప్పుడు మరి ఇట్లాంటి వ్యక్తులకు సమాధానం చెప్పాలా అంటే ఖచ్చితంగా చెప్పాలి. రెండోసారి మాట్లాడకుండా ఉండాలంటే ఇతను ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. ప్లస్ ఇతను ఎవరి కోసం మాట్లాడాడు, ఎందుకు మాట్లాడాడు, జగన్మోహన్ రెడ్డి బర్త్డే రోజు ఎక్కడో శేర్లింగంపల్లికి సంబంధించిన రవీంద్ర యాదవ్ డాక్టర్ మరి కేసీఆర్ కేటీఆర్ ఫోటోలు జగన్మోహన్ రెడ్డి ఫోటోలతో కలిపి కటౌట్లు ఎందుకు తాడేపల్లి ప్యాలెస్ లో పెట్టించాడు. ఇన్ని రకాలు వీళ్ళు చేసే అన్ని కూడా చండాల పనులయ్యుండి ఎదుటి వాళ్ళని ఏదో ఉన్నట్లుగా వేలెత్తి చూపిస్తుంటే మిగతా 4 వేళ్లు కూడా నీ వైపు మరి ఉన్నాయి. గతంలో మనం ఏం చేసాం మరి అనే హక్కు అర్హత మనకుందా లేదా అనే కనీసం సోయ లేకుండా మాట్లాడుతూ ఈ రోజున తాగిన మత్తు దిగి ఈ రోజున బయటకు వచ్చి ఇంకా నేను ఎక్కడున్నానో కూడా అర్థం కాని పరిస్థితిలో కేసీఆర్ మాట్లాడేది మాత్రం వాస్తవం. అంటే మీరు అన్నట్టుగా చూస్తే నిజంగా మత్తులో ఆయన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన అధినేత అనుకుంటున్నాడా లేకపోతే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన అధినేత అనుకుంటున్నాడా తెలియక చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నాడా? ఎందుకంటే వాళ్ళ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఆయన మర్చిపోయి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినాడు అని చెప్పేసి అనుకొని చంద్రబాబు నాయుడు అంటున్నాడు ఒక మాటలంటే ఏమంటారు? ఇక్కడ ఒకటండి, అతను జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, కళ్ళు మూసుకుంటే ఇట్లే 3 సంవత్సరాలు గడిచిపోతాయి అంటున్నాడు. ఈయన కళ్ళు మూసుకొని ఫామ్ హౌస్లో పడుకొని ఇంకా 2 తెలుగు రాష్ట్రాలు విడిపోలేదు అన్న దగ్గరకు వెళ్ళాడేమో అనిపించింది నేను మాటలు వింటంటే. మరి అంతే కదా, అక్కడ ఉంటేనే నువ్వు ఇలాంటి మాటలు. ఈ రోజున నీకు సంబంధం లేదు, నువ్వు ఈ రోజున జాతీయ పార్టీనా ప్రాంతీయ పార్టీనా తేల్చుకో, నీ కూతురికి ఏం సమాధానం చెప్పాలో తేల్చుకో, నీ ఫోన్ ట్యాపింగ్ ఏదో ఉందో దాని గురించి తేల్చుకో, 10 సంవత్సరాలు నువ్వు తెలంగాణలో ఏం చేసావో తేల్చుకో, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా వదిలేసి ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు నీకు బీఫామ్ ఇచ్చిన వ్యక్తి నువ్వు ఈ విధంగా మాట్లాడటానికి నీకు ఒక
ప్రత్యేకమైన హోదాని కల్పించింది ఆ పార్టీ. ఆ పార్టీలో నుంచి వచ్చి ఆ నేతలు భిక్షతో నువ్వు బ్రతికి కనీసం కాళ్ళకు చెప్పులు లేవు, ఒక బండి లేదు వెళ్ళటానికి. గతంలో మీ చరిత్ర మరి మీరు ఆంధ్ర తెలంగాణ అని చెప్పేసి 2 ప్రాంతీయ విభేదాలను సృష్టించి మరి ఆ ప్రాంతీయ విభేదాలతోటి మీరు పొట్టబోసుకొని జనాల పొట్లగొట్టి ఈ రోజున పుట్లుగా డబ్బులు లెక్క పెట్టుకుంటూ బ్రతుకుతున్నారు. మీరు ఈ రోజున మాట్లాడుతుంటే చాలా అసహ్యంగా ఉంటుంది, హాస్యాస్పదంగా కూడా కాదు, అసహ్యంగా ఉంది. అందులో నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని వీళ్ళు మాట్లాడటం ఇంకా అసహ్యం వేస్తుంది ఇట్లాంటి వ్యక్తుల మీద. అంటే అందరూ చెప్తుంటారు కేసీఆర్ చాలా తెలివిగల వ్యక్తి, రాజనీతి ఉంది, లేకపోతే ఇంకేదో రాజకీయంగా చాణక్య నీతి చేస్తాడు, చాలా బాగా ఆలోచిస్తాడని. ఏం లేదు, ఇప్పుడు తాగి మొత్తం మరి పోగొట్టుకున్నాడా, లేకపోతే తనకే తన జీవితం అర్థం కావట్లేదా, ఇంకా కన్న కూతురు కూడా వదిలేసి వెళ్ళిపోయి చాలా చరిత్ర చెప్తుంది వీళ్ళ గురించి. బంగారు తెలంగాణ అంటే బంగారం అంతా వీళ్ళింట్లోనే ఉందని చెప్తుంది హరీష్ రావును కేటీఆర్ ఇంట్లో. మరి ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. మరి ఈ రోజున మీరు అంటున్నట్లుగా ఈ విషయం పక్కన పెడితే మరి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరూ ఒకేసారి వార్నింగ్ ఇస్తే మరి ఈ రోజున ఏం జరుగుతుంది వైఎస్ఆర్సీపీ నేతల్లో? నిజంగా చెప్పుకోవాలంటే ఈ రోజున బోరుగడ్డ అనిల్ మొన్న ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇంకా బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి నోట వెంట ఎవరు కూడా బూతులు వినరు అని చెప్పాడు. అంటే తన దాకా వస్తే తత్వం బోధపడింది మనిషికి. అప్పుడు అన్ని కూడా అసలు ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు, అవతల వ్యక్తులకి ఫ్యామిలీ ఉండిద్ది, వాళ్ళని తిట్టకూడదు, వాళ్ళు బాధపడతారు అని నువ్వు బాధపడేదా నీకు తెలియలేదా? అంత జగన్మత్తులో మీరు మునిగి తేలుతా ఉన్నారా? మరి జగన్మోహన్ రెడ్డి ఏమో 50 అడుగుల ఎత్తులో 30 అడుగుల ఎత్తులో పెద్ద పెద్ద కంచెలు వేయించుకొని ఇంటి చుట్టూతా లక్షల కోట్లు ఖర్చు పెట్టి లాయర్లను పెట్టుకొని కోర్టుకు కూడా వెళ్లే పని లేకుండా ఎక్కడ 12 సంవత్సరాల మీద బెయిల్ మీద ఉండి తన మీద ఈగ వాలకుండా అధికారంలో ఉన్నప్పుడు స్పెషల్ ఫ్లైట్లు, మరి ఎక్కడ పైన హెలికాప్టర్ వెళ్తున్నా కూడా చెట్లు కొట్టించుకునే పరిస్థితి. ఇంత వైభోగంగా ఉండి మరి ఎవరైతే ఈ రపరప బ్యాచ్ 2019 ముందు నుంచి ఇప్పటి వరకు ఉన్నారో వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? మరి ఏదైనా ఉపయోగం ఉందా? ఈ రోజున వీళ్ళు ఇంతగా పోరాటానికి ఈ విధంగా మేకపోతులను బలిస్తూ బట్ వాటి రక్తంతో జగన్మోహన్ రెడ్డికి అభిషేకం చేస్తున్నారంటే ఇట్లాంటి వ్యక్తులు రేపు అధికారంలోకి వస్తే మనుషుల్ని బ్రతకనిస్తారా? నిన్న చూసాం సత్యసాయి జిల్లా అనంతపురంలోనే ఎక్కడో ఒక మహిళ ప్రెగ్నెంట్ లేడీని వాడు కడుపు మీద కొట్టాడు. ఎందుకంటే ఏదో ఇలానే ఈ మేకపోతుని బలిచ్చేదో తీసుకొని వెళ్తుంటే ఆ అమ్మాయి ఇట్లా గొడవ చేయొద్దు ఇబ్బందిగా ఉందని చెప్పింది, దాన్ని కొడితే ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్తే కడుపులో బిడ్డ కదలికలు లేవని చెప్పిన దారుణమైన పరిస్థితి. అంటే ఇట్లాంటి సైకోలు, ఇట్లాంటి రాక్షసులే కాకుండా ఈ రోజున యువత మీద నిన్న చూసాం తిరుపతి అటంతా కూడా నిరుద్యోగ సంఘాలకు సంబంధించి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ధర్నాలు చేశారు, సవాలు విసిరారు, వార్నింగ్లు ఇచ్చారు. ఏంటంటే యువతకి ఉద్యోగాలు రావడానికి ఇష్టపడట్లేదు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున కోర్టులో కేసులు వేయించటాలు, లేకపోతే ఇట్లా దొంగ సంతకాలు పెట్టేసి హాస్పిటల్ ప్రైవేటీకరణ అని చెప్పేసి దొంగ మాటలు చెప్పటాలు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఒకటి కాదు గంజాయి బ్యాచ్, బెట్టింగ్లు బ్యాచీలు, మరి ఈ కులాల మతాల మధ్య మరి ఆ నరసరావుపేటలో 2 వ్యక్తులు చనిపోయిన దగ్గర నుండి ఇంకా అన్ని చోట్ల అన్ని విధాలుగా ఇలా కులాల కుంపట్లు కానివ్వండి రాజకీయ ముసుగులో జగన్మోహన్ రెడ్డి విపరీత ధోరణి. అవును. సో చూద్దామండి, ఖచ్చితంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా కేసీఆర్ మీద కావచ్చు, ముగ్గురు నేతలు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఖచ్చితంగా చాలా సీరియస్ వార్నింగ్ అనేది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారికే కాకుండా అసలు అనవసర విషయాల్లో తలదూరుస్తున్నటువంటి కేసీఆర్ గారికి కూడా ఖచ్చితంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలని చెప్పి కోరుకుందాం. నమస్తే. Please subscribe to Leo News for more videos.